ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, చైతన్యంగా ఉంటాము. ఇతరులు ఏం మాట్లాడినా మన దృష్టి పక్కదారి పట్టకుండా ఒకే దృష్టితో చూస్తూ ఉంటాం. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనము ధ్యాన శ్లోకంలో సింధూరారుణ విగ్రహ గురించి తెలుసుకున్నాం కిందటి వీడియోలో. ఈ వీడియోలో మనము త్రినయనం, నయనం అంటే ఏంటి? కన్ను. దీని గురించి ఇవాళ మనము తెలుసుకుందామండి. విపులంగా గురుదేవుల అనుగ్రహంతో మళ్ళీ మీ ముందుకు త్రినయనం గురించి చెప్పడానికి వచ్చానండి. చక్కగా విని అర్థం చేసుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. ఖచ్చితంగా మీకు అన్ని మంచే జరుగుతుంది. శ్రీ లలితా సహస్రనామాలలో ధ్యాన శ్లోకంలోని త్రినయనం, దీన్ని విడదీశారనుకోండి, సంధిలా చేశారనుకోండి, త్రి ప్లస్ నయన అనే పదం అమ్మవారి యొక్క సర్వజ్ఞత్వాన్ని మరియు ఆమె శక్తిని సూచిస్తోంది. సాధారణంగా ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్క జీవికి 2 కళ్ళు ఉంటాయి. లోకమాత జగన్మాత అయిన అమ్మవారికి 3 నేత్రాలు ఉన్నాయి. త్రినయనం అదే 3 కళ్ళు. ఒకటి సూర్య, చంద్ర, అగ్ని స్వరూపాలు. పురాణాల ప్రకారం అమ్మవారి 3 కళ్ళు ఈ విశ్వానికి వెలుగునిచ్చే 3 శక్తులకు ప్రతీక. కుడి కన్ను సూర్యుడు అంటే పగలు, చైతన్యం మరియు క్రియాశక్తికి గుర్తు. ఇది మన శరీరంలోని పింగళ నాడి. ఇది మనల్ని చురుగ్గా ఉంచుతుంది. ఒకసారి చూడండి, ఇటుపక్క ఉన్న పింగళ నాడిని. అమ్మవారి యొక్క త్రినేత్రాలలో కుడి కన్ను ఉంటుంది కదా, ఆ కన్ను శక్తిని, పింగళ నాడికి శక్తిని ఇస్తుంది. అలాగే మనం కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించామంటే మన యొక్క త్రినేత్రాలలో ఆమె స్వరూపాన్ని ఉంచుకొని ధ్యానించామంటే మనకు కూడా మన శరీరంలో ఈ చేంజెస్ అన్నీ జరుగుతాది. కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. ఎడమ కన్ను చంద్రుడు. ఇది మన శరీరంలోని ఈడా నాడి. ఇది మనశ్శాంతిని మరియు ఆహ్లాదానికి గుర్తు. ఇది మనకు విశ్రాంతిని ఇస్తుంది. మూడవ కన్ను ఇది అగ్నికి గుర్తు. ఇక్కడ ఉన్నది త్రినేత్రం వచ్చి అగ్ని స్వరూపం, అగ్నికి గుర్తు. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం మరియు లయకారక శక్తికి ఇది గుర్తు. దీనిని మన శరీరంలో సుషుమ్న నాడి అని అంటారు. ఈ త్రినేత్రాలతో మన యొక్క ఈడ, పింగళ, సుషుమ్న నాడులు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది మనల్ని భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకువెళ్ళే ఒక వంతెన వంటిది. త్రినయనం అంటే సమగ్ర దృష్టి, ఒకే దృష్టితో చూడడం. సాధారణంగా కళ్ళు కేవలం పదార్థాన్ని, వస్తువుని మాత్రమే చూస్తుంది. మూడవ కన్ను ఏం చేస్తుంది? త్రినేత్రం ఏం చేస్తుంది? ఆ పదార్థం వెనకాల ఉన్న శక్తిని కూడా గుర్తిస్తుంది. అదే సిద్ధ గురువులకు మనకు ఉన్న తేడా. అందుకే అమ్మవారిని త్రినయని అని పిలవడం. అంటే ఆమెకు సృష్టిలోని ప్రతి పరమాణువు యొక్క నిజస్వరూపం తెలుసు అని అర్థం. ఆమె కాలత్రయ సాక్షి అని కూడా అంటారు. ఆమె 3 కళ్ళు, ఇందాకేం చెప్పుకున్నాం? సూర్య, చంద్ర, అగ్ని స్వరూపాలని చెప్పుకున్నాం కదా. కాలత్రయంలోనికి వచ్చామంటే ఆవిడ 3 కళ్ళు భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలాన్ని సూచిస్తుంది. అంటే మన గతాన్ని, ఇప్పుడు మనం పడుతున్న కష్టాలని, అలాగే మనకు రాబోయే శుభాలను ఆ తల్లి ఒకేసారి గమనిస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. మంత్రశాస్త్రం ప్రకారం ఈ 3 కళ్ళు 3 ప్రధాన శక్తులను తెలియచేస్తాయి. కాలాలయింది, కళ్ళయింది, ఇప్పుడు శక్తి దగ్గరికి వచ్చాం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఏదైనా చెయ్యాలి అన్న సంకల్పం. జ్ఞానశక్తి అంటే ఆ పనిని ఎలా చెయ్యాలో తెలియజేసే తెలివితేటలు. క్రియాశక్తి అంటే ఆ పనిని పూర్తి చేసే మనస్సు, మనోబలము. బయట ప్రపంచాన్ని చూడటానికి 2 కళ్ళు చాలు. కానీ మన లోపల ఉన్న పరమాత్మను చూడటానికి మనకు ఒక జ్ఞాన నేత్రం కావాలి. మనలో సూక్ష్మంగా ఉన్న కుండలిని శక్తిని మేల్కొనే
ఆజ్ఞాచక్రం వద్దకు చేరినప్పుడు కలిగే దర్శనమే ఈ మూడవ కన్ను. ఆధునిక విజ్ఞాన శాస్త్రం మన మెదడు మధ్యలో ఉండి పీనియల్ గ్లాండ్‌ను మూడవ కన్నుగా పిలుస్తుంది. ఇది సరిగ్గా 2 కనుబొమ్మలకు వెనక మెదడు కేంద్రంలో ఉంటుంది. ఇది మెలటోనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేసి మన నిద్ర మెలకువలను నియంత్రిస్తూ ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గ్రంథికి మన కళ్ళలాగే కాంతిని గుర్తించే కణాలు కూడా ఉంటాయి. అందుకే దీనిని అంతర్గత నేత్రము, త్రినేత్రము అని అంటారు. మీ అందరూ 7 చక్ర గైడెడ్ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. మీరు కళ్ళు మూసుకొని ఉంటారు. మరి నేను చెప్పే ప్రతి ఒక్క రంగుని మీరు ఎలా దర్శిస్తున్నారు? అమ్మవారి రూపాన్ని ఎలా దర్శిస్తున్నారు? చెప్పండి. మీ యొక్క మూడవ కన్ను ద్వారా. ఆ కంటికి కూడా ఈ బాహ్యమంగా ఉన్న ఈ 2 కళ్ళు ఎలాగైతే చూడగలదో అది కూడా చూడగలదు. అది కూడా రంగులను సూచించగలదు, తెలుసుకోగలదు. మనం ధ్యానం చేసేటప్పుడు మన దృష్టిని 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించినప్పుడు పీనియల్ గ్లాండ్ ఉత్తేజితం అవుతుంది, చైతన్యవంతం అవుతుంది. దీనివల్ల మెదడులో గామా తరంగాలు పెరుగుతాయి. ఇది అత్యున్నతమైనటువంటి ఏకాగ్రతను మరియు ఆనంద స్థితికి దారి తీస్తాయి. అమ్మవారిని త్రినయనంగా ధ్యానించడం అంటే మనలో ఉన్న సుప్త చైతన్యాన్ని మేల్కొలపడమే. అంటే కుండలిని శక్తిని మేల్కొల్పడమే. అమ్మవారిని త్రినయనం అని స్మరించినప్పుడు మీరు మీలోని పీనియల్ గ్లాండ్‌ను ఉత్తేజితం చేసుకుంటూ మీ అంతర్జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. మీలోని అజ్ఞానం అగ్ని నేత్రం వల్ల దహించుకుని పోతుంది. చంద్రుని చల్లటి చూపు వలన మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అలాగే సూర్యుని యొక్క తేజస్సుతో మీ బుద్ధి ప్రకాశిస్తుంది. అందుకే అండి ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామ పారాయణం చేసేటప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క అణువులోను ఏ అణువులో అమ్మవారు మనకు లేకుండా ఉంది చెప్పండి? ప్రతి ఒక్క అణువులో ఆమెను కొలువు తీర్చుకొని, ఆమె రూపాన్ని, ఆమెను కొలువు తీర్చుకొని మనము అమ్మవారిని పూజించామంటే అన్నీ చక్కగా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, చైతన్యంగా ఉంటాము. ఇతరులు ఏం మాట్లాడినా మన దృష్టి పక్కదారి పట్టకుండా ఒకే దృష్టితో చూస్తూ ఉంటాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీతోనే కాకుండా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా లలితా సహస్రనామం యొక్క వైశిష్టతను, అలాగే విశిష్టతను, అలాగే వారికి కూడా ఈ అర్థాలను తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.